నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. ప్రతి నెల మనం ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాం కదా! ఇందులో భాగంగా జులై మాసంలో ఏ ఏ రాశుల వారికి ఎలాంటి యోగాలు కలగనున్నాయి? వృత్తి, ఉద్యోగం, వ్యాపార, ఆర్థిక, విద్య, వివాహ, ఆరోగ్య విషయాల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? గ్రహ దోషాల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? ఏ దేవతలను ఆరాధించాలి? ఏ మంత్రాలను జపించాలి? ఎలాంటి దాన ధర్మాలు చేయడం శ్రేయస్కరం? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివివి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, జూలై నెలలో ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాల్ని తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగా కుంభరాశి వారికి అసలు జూలై నెలలో ఏ విధంగా ఉండబోతుంది? కుంభంలో రాహు సంచరిస్తున్నాడు. తద్వారా మనసు బాగా ఫేవరింగ్గా ఉంటుంది, ఆందోళన. ఆ ఆందోళనకు కారణం ఏంటంటే తనకు తాను ప్రాధాన్యం ఇచ్చి సమాజానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం. ఎందుకంటే రాశిలోనేమో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు, ద్వితీయంలో శని ఉన్నాడు. దాని ద్వారా మాట్లాడితే అపార్థాలు వస్తుంటాయి. ఏలి నడిచిన కూడా నడుస్తుంది. దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే అనుకోని ఖర్చులు, అలాగే మాట విలువ తగ్గడం, కుటుంబ సౌఖ్యం తగ్గడం, చేతిలో ఆడే డబ్బు తగ్గడం, పనులు ఆలస్యం అవుతుండడం, అపార్థాలు, అనారోగ్య భావనలు, ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం. ఆ కారణంగా హనుమాన్ చాలీసా ప్రతిరోజు 11 సార్లు పారాయణ చేసుకోవడం, ప్రతి శనివారము 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం, వాటిని ఆవులకు పెట్టడం, కేజీంపావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేయడం, దాంట్లో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఇలాంటివన్నీ కూడా మంచి చేస్తాయి. అలాగే కుజుడు మనకి చతుర్థంలో సంచరిస్తున్నాడు. అందువల్ల ఇంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి, వాహనాలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల వాహనాలు స్వయంగా నడపకపోవడం మంచిది. పంచమంలో సూర్యుని యొక్క సంచారం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. అలాగని షష్ఠంలో గురుని యొక్క సంచారం ఉంది. శాస్త్రంలో చెబుతారు ద్రౌపదికి షష్ఠంలో గురుడు ఉన్నట్టు. దాని ద్వారా ఏమైంది, ఆమెకు శత్రువులు ఇబ్బందిని కలిగించారు. ఆ ఇబ్బంది ఎలా ఉపకరించింది అంటే ఆమెకు పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఉదాహరణకి దుర్యోధనుడి భార్య పేరు కొందరికి తెలుసు, కానీ దుశ్శాసనుడి భార్య పేరు ఎవరికైనా తెలుసా? తెలియదు. కారణం ఏంటి? పాండవులు ఆవిడనేమి ఇబ్బంది పెట్టలేదు. అంతేకాదండి, దుశ్శాసనుడికి ఒక కొడుకున్నాడు, వాడి పేరు కూడా ఎవరికి తెలియదు. వాడు పోనీ ఏం ఘనకార్యాలు ఏం చేయలేదా అంటే అభిమన్యుణ్ణి స్వయంగా కత్తి పుచ్చుకుని వెనక నుంచి పొడిచిన వాడు ఈ దుశ్శాసనుడు కొడుకే. వాడి పేరు అక్కడ కూడా లేదు. ఏమన్నారు మహాభారతంలో అంటే దౌశ్శాసని అన్నారు, అంటే దుశ్శాసనుడు కొడుకు చంపాడు అన్నారు. అంతే తప్ప వాడి పేరు మాత్రం చెప్పలేదు. కాబట్టి ఏమవుతుంది అంటే శత్రువులు మనని ఇబ్బంది పెట్టడం ద్వారా కూడా గౌరవాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వీరికి సంతానం వర్గం అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ శుక్రుడే మనకి షష్ఠంలో కొంతకాలం, సప్తమంలో కొంతకాలం ఉంటున్నాడు. మొదటి వారంలో షష్ఠంలో ఉంటాడు, తర్వాత సప్తమంలో ఉంటాడు. సప్తమంలో ఉన్నప్పుడు అభివృద్ధి బాగానే ఉంటుంది. షష్ఠంలో ఉన్నప్పుడు మాత్రం అసంతృప్తి ఎక్కువగా బాధిస్తుంటుంది, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అందుకని తెల్లవారుజామున జనని కనుక వృష్టిని దక్షిణాంతర్పయామి అనే మంత్రాన్ని ఒక అరగంట, శ్రీదత్త శరణమ్మ అనే మంత్రాన్ని అరగంట చేసుకుంటుంటే సరైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో కొన్ని కీలకమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. ఆ మార్పులు మనకి సద్వినియోగం కావాలి అంటే మాత్రం దైవ బలం కావాలి. సంతాన వర్గాన్ని మనం మంచి మార్గంలో పెట్టడానికి కూడా ప్రతిరోజు పెరుగు దానం చేయడం మంచిది. గుళ్ళో పెరుగు ఇచ్చేసి నైవేద్యానికి కానీ లేకపోయినట్లయితే అభిషేకానికి కానీ వాడుకోమని చెప్పాలి. అలాగే నిరుద్యోగులకి అవకాశాలు ఉన్నాయి, కానీ వాళ్ళు మంత్రజపం బాగా చేసుకోవాలి. తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు నిరుద్యోగులు అయినటువంటి వారు శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ తమకు మంచి ఆఫీసులో ఉద్యోగం వచ్చిందని, ఆఫీసులో పై అధికారుల నుంచి ఆదరణ లభిస్తోందని, తన పనులు తాను సక్రమంగా విజయవంతంగా నెరవేర్చగలుగుతున్నానని భావన చేయాలి, విజువలైజ్ చేయాలి.
తద్వారా వస్తుంది. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా జపం మానేయకూడదండి, కంటిన్యూ చేయాలి. తద్వారా కార్యసిద్ధులు పెరుగుతాయి. ఆకస్మిక లాభాలకు అవకాశం ఉంది, ఆకస్మిక నష్టాలకు అవకాశం ఉంది. మనకి ప్రారంభంలో స్వల్ప స్థాయిలో ఆకస్మిక లాభాలు కలగడం, తర్వాత ఎక్కువ స్థాయిలో ఆకస్మిక నష్టం కలిగించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని దేనికి ఆశ పడకూడదు. మనం ఎవరైనా మోసం చేసినా ఆశ వల్లే మోసం చేయగలుగుతారు. మనం అంటారు శాస్త్రంలో ఏమనంటే, ఆశా ఏషాం దాసి తేషాం దాసాయతే లోక, ఆశాయై ఏ దాసా తేషా తే దాసాస్తే సర్వలోకస్య. ఆశకు ఎవరు దాసులవుతారో వారు లోకానికి అంతకీ దాసులే. ఆశ ఎవరికి దాసో వాడికి లోకమే దాసి అని చెప్తారు. కాబట్టి అది చాలా ముఖ్యం. అలాగే హనుమంతుడిని పూజ చేయాలి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత దయా సింధో మత్కార్యం సత్ఫలం కురు అనే మంత్రాన్ని జపం చేయాలి. అలా చేస్తుంటే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు, వాటి కోసం ఖర్చు కూడా చేస్తారు. అలాగే చాలా వరకు విజయవంతంగానే నడుస్తుంది, కానీ ముఖ్యమైనటువంటి విషయాలలో కొంత ఆలస్యాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలోచించి మనం మేలు కోరేటువంటి మిత్రవర్గంతో కూడా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా 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 అవసరం. ప్రయాణం చేసేటువంటి సమయంలో గౌతమ అనేటువంటి నామాన్ని జపించుకుంటూ ఉంటే ఆ ఇబ్బంది ఉండదు. ఇంకా వీలైతే గచ్చ గౌతమ శీఘ్రం త్వం ప్రయాణం సత్ఫలం కురు అనేటువంటి మంత్రాన్ని కనుక జపం చేసుకుంటూ ఉన్నట్లయితే ప్రయాణము సాగుతుంది. ప్రయాణంలో వారు చేసేటువంటి పనులు సద్వినియోగం అవుతాయి, మంచి అనుభూతిని కలుగజేస్తాయి. అలాగే కుటుంబ జీవితం బాగానే సాగిపోతుంటుంది. ఈ శనిగ్రహంతో పాటు రాహుగ్రహం యొక్క అనుకూలత కోసం ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి. రాహుకి జపం చేయించుకోవడం మంచిది, శనికి కూడా జపం చేయించుకోవడం మంచిది. ప్రతి శనివారం స్వయంగా ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం, అలాగే 21 అప్పాలు నివేదన చేయడం, సింధూరంతో అర్చన చేయడం, హనుమాన్ చాలీసా కానీ సుందరకాండ కానీ పారాయణ చేయడం, ఇవన్నీ శారీరక మానసిక ఆందోళనలను తొలగించి కార్యసిద్ధిని కలిగజేస్తాయి. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు వాటిలో సేవా కార్యక్రమాలను నిర్వర్తించడం ద్వారా వీరికి తృతీయంలో ఉండేటువంటి శని సేవక జన సహకారాన్ని కలిగజేస్తాడు. అందువలన అన్ని పనులు మనమే చేసుకోక్కర్లేకుండా సేవకులు సహకరిస్తారు. సామాన్యంగా ఈ శని యొక్క తృతీయ స్థితి నడుస్తున్నంతకాలం సేవక జన సహకారం తక్కువగా ఉంటుంది. వాళ్ళు మోసగించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. వాటిని జయించడం కోసం మనం తప్పనిసరిగా నివారణ చర్యలు చెయ్యాలి. అదేవిధంగా మనకు ఈ రాహు యొక్క ప్రభావం చేత దోషాలను అధిగమించడానికి నాగదేవతారాధన కూడా మంచి చేస్తుంది. నాగదేవత గుళ్ళే ఉంటే అక్కడ పూజ చేసుకోవచ్చు, తద్వారా మేలు జరుగుతుంది. అక్కడ పూజ చేసేటప్పుడు ముఖ్యంగా ప్రధాన దేవతకే చేయడం మంచిది. ఊరికి బయట కొబ్బరికాయ పెట్టి పూజ చేయడం కంటే ప్రధాన దేవతగా పూజ చేయించుకోవడం మంచిది. మనం చేసుకునే అవకాశం లేకపోయినా దాన్ని దర్శించుకుంటే మన తరఫున మన సంకల్పంతో అక్కడ ఉండే పూజారులు చేస్తారు. అది చాలా మంచి చేస్తుంది. కార్యాలను నిర్వహించేటువంటి సామర్థ్యం ఉంది, దాన్ని మార్గంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మన హితవుని ఎవరైతే కోరుతున్నారో బంధువుల్లో కావచ్చు, మిత్రుల్లో కావచ్చు, వాళ్ళ యొక్క సలహా తీసుకుని దాన్ని ఆచరణలో పెట్టడం మేలు చేస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. ఉదయం 9 లోపులోనే ఆహారం తీసుకోవడం, సాయంకాలం 5 లోపులోనే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. రాత్రి 9 నుంచి తప్పనిసరిగా నిద్రపోవాలి. అంటే 8 నుంచి లైట్లు ఆర్పేసి పడుకోవాలి, నిద్ర వచ్చినా రాకపోయినా. అలా నిద్రలోకి జారిపోయినట్లయితే ఆ 9 నుంచి రాత్రి 12 గంటల వరకు పట్టేటువంటి నిద్ర అమృతప్రాయమైంది. అలాగే మనకు 12 గంటల నుంచి 3 గంటల దాకా పట్టేటువంటి నిద్ర కూడా పూర్తి విశ్రాంతిని అందజేస్తుంది. 3 తర్వాత మనం చేసేటువంటి సమయంలో జపాదులకు ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వాలి, మంచి సంకల్పాలకు ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వాలి, వాటిని ఆచరణలో పెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. గురుగారు, మరి ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు లాంటివి ఉన్నాయా? ఆరోగ్య సమస్యలు ఉండడం ఎందువలన అంటే రాహు
మనకి నడుస్తున్నాడు. జాతకంలో ఏదైతే జన్మస్థానం ఉందో దాంట్లో నడుస్తున్నాడు. కాబట్టి మనకు ఎక్కువ ఆందోళనాధికానికి అవకాశం ఉంది. దాన్ని జయించడం కోసం ప్రయత్నం చేయాలి. గురుగారు, కుంభరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించినందుకు ధన్యవాదాలు. చూసారుగా గురువుగారు రాశి ఫలితాలు ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఏంటి, మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఆర్వీఆర్ టీవీలో జూలై మాస ఫలాలు ప్లేలిస్ట్లో చూడండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.